ఈ మధ్యనే నేను తిరుపతికి వెళ్ళి వచ్చాను. ఎటువంటి ప్లానింగు, ట్రావెల్ అరేంజ్‌మెంట్సు, దర్శనం టోకెను ఇవేవీ లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడెన్ డిసైడ్ అయినాను వెళ్లి రావాలని. దాదాపు 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలవుతుంది నేను తిరుపతికి వెళ్ళి. సో, ఒకసారి వెళ్దామని డిసైడ్ అయ్యాను. తిరుపతి లోపల రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఇమ్మీడియేట్‌గా నేను బస్సు ద్వారా పైన కొండ పైనకి వెళ్ళాను. అక్కడ తలనీలాలు సమర్పించుకున్న తర్వాత స్నానం చేసి సర్వదర్శనం క్యూ లైన్ లోపల వెళ్లి నిలబడ్డా. సర్వదర్శనంకి గూడా లైన్‌లో నిలబడ్డ తర్వాత మన ఫోటో తీసుకొని ఒక చిన్న టోకెన్ ఇస్తారు. దాంట్లోపల నా దర్శనం టైమింగ్ రాత్రి 1 గంటకు అని ఉంది. మమ్మల్ని కంపార్ట్‌మెంట్ నంబర్ 7 లోపల ఉంచిండ్రు. నేను మధ్యాహ్నం 2, 2:30 గంటలయ్యే వరకు గూడా అదే కంపార్ట్‌మెంట్‌లో ఉన్నా. తర్వాత మెల్లగా టోకెన్ వాళ్ళకి చూపించి బయట చిన్న తినొస్తా, బయటికి పోయొస్తా అని చెప్పి పర్మిషన్ తీసుకొని బయటికొచ్చిన. మనం ఆ కంపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళే అవకాశం గూడా ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ కోసం, అవసరం కోసం. ఇది మనకు రీ ఎంట్రీ ఎక్కడి నుండి వస్తదంటే, టీటీడీ వారి మ్యూజియం ఉంటది. ఆ మ్యూజియం అపోజిట్ ఉన్న కాంప్లెక్స్ లోపల రీ ఎంట్రీ పాయింట్ అని ఉంటది. అక్కడ నుండి మళ్ళా మనం మన టోకెన్‌ని స్కాన్ చేయించి వాళ్ళకి చూపించి లోపలికి ఎంట్రీ కావచ్చు. సో, ఆ టైంని నేను వృధా చేయొద్దు. ఎట్లాగో బాగా టైం ఉంది గదా! అని చెప్పి అక్కడ తిరుమాడ వీధుల లోపల అన్నీ తిరగడం. ప్లస్ అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నిటిని దర్శించడం. చిన్న చిన్న సేవలైతుంటే అందులో పాల్గొనడం. అక్కడ వెంగమాంబ కాంప్లెక్స్ లోపల అన్నప్రసాదాన్ని మల్టిపుల్ టైమ్స్ వెళ్ళి. నేను చెప్పేదేంటిదంటే, మీరు ఇటువంటి యాత్రలకెళ్ళినప్పుడు ఆ అట్మాస్ఫియర్‌ని, ఆ ఎన్విరాన్మెంట్‌ని తనివి తీరా ఆస్వాదించడానికి ప్రయత్నం చేయాలి. ఏదో గాబరాగా పోయి టక్‌మని దర్శనం చేసుకొని మళ్ళీ గాబరాగా వెళ్ళిపోవడం కాకుండా, నేను దాదాపు కొండ పైన ఇట్లా గుళ్ళు తిరుగుతూ, ప్రదేశాలను చూస్తూ 9, 10 గంటలు గడిపిన. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉండే. చాలా ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ అది. తర్వాత రాత్రిపూట మళ్ళీ కాంప్లెక్స్ లోపల నేను చెప్పిన కదా! టీటీడీ మ్యూజియం అపోజిట్ ఉన్న కాంప్లెక్స్ లోపల రీ ఎంట్రీ పాయింట్ అని ఒకటుంటది. అందులో నుండి లోపలికెళ్ళిన. తర్వాత 2, 3 అవర్స్ దర్శనం కోసం మళ్ళీ కాంప్లెక్స్‌లో వెయిట్ చేయడం జరిగింది. కానీ దర్శనం బాగా జరిగింది. మన వయసు పెరుగుతున్న కొద్దీ నేను అర్థం చేసుకున్న విషయం ఏంటిదంటే, మనకు చాలా తక్కువ టైం ఉంది ఈ భూమి మీద. మనం రకరకాల కారణాలు చెప్పి మన జీవితాన్ని మనం ఎక్స్‌ప్లోర్ చేయకపోవడం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎక్స్‌ప్లోర్ చేయకపోవడం. మనం ఒక రీజియన్‌కే కన్‌ఫైన్ అయిపోయి ఉండడం అనేది ఒక పెద్ద నేరం లెక్క నాకు ఆ భావన కలిగింది. సో, ప్రతి మంత్ ఏదో ఒక యాత్రకెళ్ళాలి. ఏదో ఒక టూర్‌కెళ్ళాలి అని నేను డిసైడ్ అయినాను.